తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమవుతోంది. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మక ఈవెంట్ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి రోజు నోబెల్ గ్రహీత ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ నుంచి ఎరిక్ స్వాడర్, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క స్పీచెస్ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలక ప్రసంగం చేస్తారు. రేపటి నుంచి జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ 2047కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు కూడా చేరాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మెయిన్ హాల్ ఏదైతే ఉందో గ్లోబల్ సమ్మిట్ జరిగే మెయిన్ హాల్, ఇది మెయిన్ హాల్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయ్యాయని కూడా చెప్పవచ్చు. ఇంకా కొద్దిగా డెకరేషన్ పనులు ఉన్నాయి. అంతేకాకుండా సీటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదే మెయిన్ హాల్, ఈ మెయిన్ హాల్, ఇది డయాస్. ఈ డయాస్ మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథులంతా కూడా ఇక్కడ నుంచే ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఈ పక్కనే మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చిన వివిఐపీలు ఎవరైతే ఉంటారో విదేశాల నుంచి వచ్చే విఐపీలందరికీ కూడా ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈ తర్వాత పైన వెనక వైపుగా కుర్చీలు వేసేసి అందులో కూడా ఇతర అతిథులు ఎవరైతే ఉంటారో ఇతర అతిథులందరినీ కూడా ఆశీనులు కావడం కోసం ఆ చైర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ మీడియా సెటప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను ఇక్కడ నుంచి అందజేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం ఆఫీసు స్పష్టం చేసింది. మరోవైపు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల్లో, అంటే ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ పక్కన ఏర్పాటు చేసిన హాల్స్, ప్యానల్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాళ్లలో ప్రత్యక్షంగా కనిపించేందుకు ఎల్ఈడి తెరలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ విజువల్ అంటే దృశ్యం కంటికి మంచిగా ఇంపుగా కనిపించే విధంగా కూడా ఈ ఎల్ఈడీలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 27 రకాల ప్యానల్ చర్చలు జరుగుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. మరొక వైపు 8, 9వ తేదీలో జరగబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అతిథులు వస్తున్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 4,800 మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 8, 9వ తేదీలో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి కార్యక్రమాలు, ప్యానల్ డిస్కషన్స్ అన్ని కూడా ప్రారంభమైతే 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత డ్రోన్ కు సంబంధించిన విజువల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ షో ఉంటుంది. ఇది దాదాపుగా 3,000 డ్రోన్లతోటి ఈ షో నిర్వహిస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కోఆర్డినేషన్తో పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ సెషన్ తోటి మళ్ళీ 9వ తేదీ సాయంత్రం 7 గంటలతోటి సెషన్ ముగుస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూనే ఉన్నాయి. కెమెరామెన్ వీరాంజనేయులతో సుధీర్, ఎన్టీవీ, గ్లోబల్ సమ్మిట్ ఏరియా నుంచి.